కానీ సార్ చాలా విశేషమైన సంగతి ఏంటంటే, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం బహుశా తెలుస్తుంది ఇది. మీరు అప్పుడు ఎంత శ్రద్ధ పెట్టారో మీ సినిమాలలో, ఇప్పుడు చిన్న టీవీ కార్యక్రమం అయినా సరే, లేకపోతే ఒక పాట అయినా సరే, అంత తీరికగా అంత శ్రద్ధగా వింటారు సార్. ఆ ప్యాషన్ని మీరు ఎలా కొనసాగిస్తున్నారు సార్? అందులో ఉన్న మాధుర్యం అది అనుభవిస్తా కానీ తెలియదమ్మా. అందునే మనం ఇప్పుడు ఓం నమో వెంకటేశ్వర పాటలు ఉన్నాయనుకో, అన్నమయ్య రాసినవి కాదు, రామదాస్ రాసినవి కాదు, మొత్తం ఈ తరం రైటర్స్ రాసినవే కదా. అద్భుతంగా రాశారు. ఆడియో పెద్ద హిట్ అయింది. అందరూ ఫోన్ చేసి ఆడియో మటుకు సూపర్ హిట్ అండి అంటారు. ఎందుకు అంటే అందులో మీనింగ్ తెలిసి కాదు, ఒక ఎమోషన్. డివోషనల్ పాటలు మంచి ట్యూన్స్తో కంపోజ్ చేస్తే ఒక ఎమోషన్లోకి తీసుకెళ్తున్నావు, భక్తి దీంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ మీనింగు ఎక్కువ. భక్తి పాటలు చూడు, ఎక్కువ సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇప్పటికీ ఆ రోజు నమో వెంకటేశ్వర ఘంటసాల గారు పాడిన పాటలు కానీ, 7 కొండలపైన ఏడనున్నావే కానీ, కొన్ని కొండలపైన నెలకొన్న కోనేటి రాయుడు కానీ, కొన్ని దాని కోనేటి రాయుడు అంటే మీనింగ్ తెలియకపోవచ్చు వాళ్ళకి. అయినా కూడా భక్తి సినిమాల్లో కానీ భక్తిని చెప్పడానికి స్వప్న మ్యూజిక్ ఉపయోగపడినంత డైలాగ్స్ ఉపయోగపడదు. సో ఓం నమో వెంకటేశ్వర పర్టికులర్గా ఈ పిక్చర్లో హైలైట్ మ్యూజిక్తో ఆతిరామ్ బాబాజీ క్యారెక్టర్ని ఎక్కడికో అసలు దేవుడి కన్నా గొప్పవాడు అనే లెవెల్కి తీసుకెళ్ళడానికి మ్యూజిక్ బాగా ఉపయోగపడింది అనమాట. ఆఫ్ కోర్స్ కీరవాణి గారి మీ కాంబినేషన్. అందులో ఇంకో ఇదేంటంటే, చరిత్ర ప్రకారం అతను ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చాడు అని ఉంది. అది వివేక్గా ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పకుండా, ఎందుకంటే రాజస్థాన్ నుంచి వస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని పాడినా, లేకపోతే సమాసాలతో పాడినా కూడా రాజస్థాన్ వాళ్ళకి అఖిలాండ ఇంత సాంస్క్రిట్ అట్ట తెలుస్తుంది అంతా వేగ్గా ఉంచాం. అంతే. ఒక మహాభక్తుడు అల్టిమేట్గా ఎక్కడి నుంచి వచ్చినా తెలుగు మాట్లాడు కాబట్టి అందరూ ఫోన్ చేసుకుంటారు. దేవుడే మెచ్చుకుని దేవుడే దిగి వచ్చి ఆటలాడిన చరిత్ర ఎవరికీ లేదు మానవ జాతిలో. ఎంత గొప్ప భక్తులైనా సరే ఇంత. ఇప్పుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ నరసింహ అవతారంలో వచ్చారంటే అప్పుడు ప్రహ్లాదుడు కూడా పురాణంలో భాగమే. నీకు తెలిసి ఇంకెవరైనా ఉన్నారా దేవుడు కనపడ్డాడని చెప్పేది? అంటే కరెక్టే సార్. అదే అంటే ఈ యుగంలో అది ఓం నమో వెంకటేశ్వరలో అద్భుతం అనమాట. నేను షూటింగ్ చేస్తూ ఉంటే ఏంటి వెంకటేశ్వర స్వామి ఆతిరామ్ బాబా ఆడుకోవటం ఇవన్నీ అప్పుడు ఎలా జరిగి ఉంటాయి అని ఒక ఎమోషన్ చూసేవాళ్ళకి కూడా, నైట్ బాయ్ కానీ వాళ్ళందరికీ చరిత్రలు తెలియదు కదా. ఈ సినిమా ద్వారా ఏంటంటే తెలియని విషయాలు చాలా, తిరుమల క్షేత్రం గురించి తెలియని విషయాలు చాలా చెబుతాం, తెలియని గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చాలా చెబుతాం అన్నమాట. అందులో ఆతిరామ బాబాజీ ఎంత గొప్పవాడు, అడ్మినిస్ట్రేషన్ ఎలా సిస్టమ్ చేశాడు అనేది మటుకు హైలైట్గా ఉంటుంది సార్. ఆతిరామ్ బాబా క్యారెక్టర్ కోసం కోర్స్ మేము ఇంకెవరిని ఊహించుకోలేము, నాగార్జున గారు తప్ప. మీకు కనీసం ఒక పాసింగ్ థాట్గా అయినా ఇంకెవరైనా అనే ఒక థాట్ అసలు ఎప్పుడైనా వచ్చింది? అసలు అవకాశమే లేదు. నాగార్జున గారే కనిపించారు ఆ క్యారెక్టర్లో. అందునే ఆడియో ఫంక్షన్లో చెప్పాను కదా, నాగార్జున అప్పటి వరకు ఏం మాట్లాడుతున్నా కూడా ఒక మూడు ఒక ఎమోషన్ షార్ట్లోకి వెళ్ళేటప్పటికి మనందరికేమో గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కనపడుతుంది మనం చూస్తే, నాగార్జున కళ్ళతో చూస్తే డైరెక్ట్గా దేవుడు కనపడతాడు అన్నట్టు చూస్తాడు. డైరెక్ట్గా అట్లా చూస్తే మటుకు ఆ చూపు, ఆ ఎమోషన్ చూస్తే దేవుడిని చూస్తే అటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇవ్వటం బొమ్మను చూసినట్టు ఫీలింగ్ రాదు అతను చేస్తే. సో అది కొంతమందికే అదృష్టం ఉంటుంది, ఇంకోటి మీద ఇంకా ట్రై చేయలేదు. అండ్ పర్టికులర్గా ఇందులో మెయిన్గా చెప్పాల్సింది ఓం నమో వెంకటేశ్వర కానీ, అన్నమయ్య కానీ, రామదాసు కానీ ఈ జాతికి. ఎందుకంటే యువర్ మీడియా ఇస్ సో పవర్ఫుల్. యూట్యూబ్ అనేది కానీ, టీవీ కానీ, పర్టికులర్గా యూట్యూబ్ వాళ్ళ ప్రపంచవ్యాప్తిగా, టీవీ అంటే తెలుగు మట్టుగా చూస్తారు, ఇక్కడ ఉన్న తెలుగు అనమాట. అంటే అన్ని కూడా కొన్ని వెళ్తున్నాయి అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి యూట్యూబ్. అవును, ఇది తప్పకుండా
ఈ జాతి గొప్పతనం తెలుసుకునే మనకున్న సంస్కృతి సంపద ఏ దేశానికి ఏ దేశ లిటరేచర్కి మనకున్నంత సంపద లేదు. మన పురాణాలు కానీ మన ఇతిహాసాలు కానీ మన భక్తుల కథలు కానీ అందరూ వాళ్ళన్న బిజీ లైఫ్లో అందరూ సెల్ ఫోన్లో మాట్లాడుకోవటం, యూట్యూబ్లో ఇది చూసుకోవటం, ట్రంప్ ఏమన్నాడు లేకపోతే వీళ్ళు ఏమన్నారు, ప్రపంచం ఎట్లా వెళ్తున్నాం, మనం ఇండియాని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎన్ని ర్యాకెట్లు వెళ్ళాలి ఆలోచిస్తారు. కానీ మన సంపదని మన సంస్కృతిని మన గొప్పవాళ్ళ గురించి నెక్స్ట్ తరానికి అందించే బాధ్యత మట్టుకు కొంతమంది అయినా తీసుకుంటే తప్ప లేకపోతే మనది మర్చిపోతారు గొప్పవాళ్ళందరినీ. మీ మీడియా పుణ్యం అంటూ నేను అదే చెప్పాను మొన్న ఇంటర్వ్యూలో కూడా. నిజంగా తలుచుకుంటే జీవితం అంతా రోజు అదే పని పెట్టుకోకపోతే 32,000 సంకీర్తనలు రాసేవాడు అన్నమయ్య. అంటే వేరే ఏ పని చేస్తుండదు, స్నానం చేయటం, భోజనం చేయటం, పూజ చేయటం, సంకీర్తన రాయటం అలా అయితే తప్ప నా 90 ఏళ్ళు 93 ఏళ్ళు ఎంతో ఆయన ఇది. సో లెక్కేసి చూసాం 32,000 సంకీర్తనలు రాయాలంటే ఎట్లా కాదంటే లైఫ్ అంతా అదే చేసి ఉండాలి. అంటే అంటే అంత గొప్ప వ్యక్తి చరిత్ర ఆ తాళపాక చుట్టుపక్కలను పోస్ట్ ఆఫీసులు గిస్ట్ ఆఫీసులు కానీ వీడియోలు కానీ ఏం లేవు కదా. అవును సార్. అన్నమయ్య ఎవరో కొంతమంది మేధావులకి తెలిసి ఉంటుంది, ఒక రాజుకో ఎవరికో తెలిసి ఉంటుంది, రాగిరేకులు తెలుసు. అలాగే రామదాస్ ఎవరిది. మీ మీడియా వచ్చిన తర్వాత, ఈ సినిమా అనే మాధ్యమం వచ్చిన తర్వాత, సినిమా తీసిన తర్వాత కానీ అన్నమయ్య మొట్టమొదటి తెలుగు పాట రాస్తుంది, అన్నమయ్య తెలుగు వాగ్గేయకారుడా అని ప్రజలకు వచ్చింది. అవును అవును సార్, ఖచ్చితంగా. సో దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అలాగే రామదాస్ ఎగ్జాంపుల్ అనమాట. అంతకుముందు కళ్యాణం అంటే 25,000 మంది ఉండేవారండి సంవత్సరానికి ఒకసారి. రోజు అయితే 150 మంది. ఇప్పుడు రోజుకి 2,500 మందో 10,000 మంది వస్తున్నారు. కళ్యాణానికి 2 లక్షల మందో 4 లక్షల మంది వస్తున్నారు. సో మీడియా సో పవర్ఫుల్. పీపుల్లో నీ బిజీ లైఫ్లో కూడా భక్తి విషయం మార్గంలో కూడా కొంత సమయం కేటాయించడానికి ఇటువంటి సినిమాలు ఉపయోగపడతాయి. అండ్ వాడు ఆతిరాం బావాజీ కూడా ఎంత గొప్పవాడో ఎంతకాలం ఎవరు ఎందుకు తీయలేదు. అదే సార్, మీకు ఎలా కనిపించిందో సార్? అంటే అసలు ఇవన్నీ అన్నమయ్య కూడా అంతకుముందు ప్లాన్ చేశారు, ఎవరి వల్ల కాలేదు, చాలామంది వదిలేశారు, మనకు కథ సరిపోదని. సో ఈ భక్తిభావం పెంచడానికి ఏంటంటే చిన్న చిన్న సీన్స్ కొంచెం ఎమోషన్ పెంచడం కోసం కల్పితం పెడతాం. అవును. అది దేని పెడతామంటే ప్రతి వాళ్ళలో ఆ భక్తిభావం పెరగాలి, దేవుడు అంటే భయం భక్తి ఉండాలి, దేవుడు మనకు అండగా ఉంటాడు ఇలా చేస్తే, దేవుడు మనతోనే వచ్చి ఆడుకుంటాడు ఇలా చేస్తే అని ఇంకా స్ట్రాంగ్గా అనిపించడానికి ఇటువంటి కొంచెం డ్రమటైజేషన్స్ ఉంటాయి. అలా అది ఊహించి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏంటంటే యాజ్ ఈజ్ తీయాలేమో అంత సరిపోదేమో అనుకుని వదిలేసి ఉంటారు. లేకపోతే ఈ పాటికి బాపు గారు విశ్వనాథ్ గారు అంటే మహా మేధావులు, అంత గొప్ప డైరెక్టర్స్ డెఫినెట్ తీసేవాళ్ళు. వాళ్ళు నాతో అన్నారు, మాకు ఎప్పుడు ఇట్లాంటి ఐడియా రాలేదండి క్లైమాక్స్ ఇలా ఉండాలని కానీ అని. అట్లా దిస్ ఈజ్ టైం. మీ యూట్యూబ్ వాళ్ళు కానీ లేకపోతే సినిమా మీడియా కానీ గొప్పవాళ్ళ చరిత్రలు కూడా నేను ఒక్కడే, కొంతమంది అంటారు ఇట్లాంటి సినిమాలు చేయడం రాఘవేంద్ర గారు ఒక్కరే తీయగలరు, మొన్న నాగార్జున కూడా ఆయన తప్ప ఇంకెవరు లేరు అని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. తలుచుకుంటే వాళ్ళన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ మన వినాయక్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ వాళ్ళ టాప్ డైరెక్టర్స్ కానీ కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కానీ వాళ్ళు చేయగలుగుతారంట, తలుచుకుంటే చేయగలరు అంటున్నా. ఆ ఎమోషన్ని పండించగలుగుతారా రాజమౌళి అయినా లేకపోతే ఎవరైనా సరే. ఎందుకంటే ఇది మీడియా కదమ్మా, ఈ మార్గం ఒకసారి రెఫరెన్స్ చూస్తారు. నేను ఏం ఆడాను ఈ మూడుకి, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ ఆధారం ఒకటి ఉందిగా. అవును. దానికి ఏమేమి యాడ్ చేయాలనేది డెఫినెట్గా ఇంకా నాకన్నా బెటర్గా టెక్నాలజికల్గా నువ్వు చేయగలరు. తలుచుకుంటే వాళ్ళు మనసు పెడితే డెఫినెట్గా నాకన్నా బాగా తీస్తారు నమ్మకం నాకు ఉంది. గొప్పదనం సార్ నిజంగా మీరు ఆ మాట అంటే వాళ్ళని పొగట్టడం కోసం అట్లేదమ్మా, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. అది చాలా బెస్ట్ స్క్రీన్ ప్లేస్ వాళ్ళు వ్యాసుడు రాసి వెళ్ళిపోయాడు. అది అంటే ఏ సీన్ విన్నా కూడా అసలు ఇట్లా కూడా జరుగుతుందా అనిపిస్తాయి. అంత లింకులు ఇవన్నీ మైథాలజీస్లో. కనుక మైథాలజీస్ నేను ఒక్కడే కదా, మైథాలజీ కానీ భక్తుల సినిమాలు కానీ వాళ్ళకి అవకాశం రాక కానీ
సో మీ మీడియా ద్వారా మా కొత్త జనరేషన్గా వచ్చే డైరెక్టర్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ అండ్ ట్రై టు బ్రింగ్ అవుట్ ది స్టోరీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. వాళ్ళందరూ మనకిచ్చిన సంపదని నెక్స్ట్ తరం వాళ్ళకి అందించాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. వాళ్ళందరూ తప్పకుండా చేయగలరు నమ్మకం నాకుంది. ఇది అందరూ డెఫినెట్గా ఇది కొంతమంది చూస్తే డెఫినెట్గా ఆలోచనకు వస్తారు ముందు అసలు. సో దీని గురించి ఏంటంటే భక్తుల కథలే కాదు, ఇట్లా మొన్న దంగలు తీశారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే, వాళ్ళు ఇండియాలో ఆడపిల్లలు పుడితే అమ్మేద్దామా లేకపోతే ఆడపిల్ల పడితే పనికి రాదు అనుకునే రోజుల్లో వాడు అంత ధైర్యం ఒక కామన్ మ్యాన్ ఆడ ముగ్గురు కూతురు కాకుండా ఇంకో ముగ్గురిని పెంచుకుని అలా తయారు చేసి ఒలింపిక్స్ తీసుకెళ్ళాడంటే, సో వాళ్ళు తీశారు కాబట్టి అతను గొప్పతనం తెలిసింది, లేకపోతే ఎక్కడో ఉండిపోయేది ఆ గ్రామం. అలాగే ఇప్పుడు ఆతిరాం బాబా కూడా ఇన్నేళ్ళు ఎందుకు తీయలేదు అసలు ఎవరు? ఇలాంటి గొప్ప భగవంతుడే వచ్చి ఆడుకున్నట్టు ఎంత గొప్పవాడు అయి ఉండాలి. సో ఇలాంటి సినిమాలు 100% వస్తూ ఉండాలి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.